సో నిబ్బరమైన హృదయము కలిగిన వారు యెహోవాని ఎరుగుతూ ఉండాలి, ఆయనను తెలుసుకుంటూ ఉండాలి. అది ఆ నిబ్బరమైన హృదయం అప్పుడు స్థిరముగా కొనసాగుతుంది. యెహోవాను గురించి నువ్వు తెలుసుకోవటం ఎప్పుడు మానేస్తావో అప్పుడు నిబ్బరము నీలో ఉండదు. వాక్యము చదవటం, వాక్యం వినటం, వాక్య సంబంధంగా దేవుణ్ణి ప్రార్థించటం నువ్వు ఏ రోజున ఆపివేస్తావో ఆ రోజు మరలా నీలో కలవరము స్టార్ట్ అవుతుంది. నిబ్బరమైన హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నీవు దేవుని సన్నిధిని విడవకూడదు, దేవుని వాక్యమును విడవకూడదు, దేవుని గురించి తెలుసుకోవటం మానకూడదు. ప్రియమైన దేవుని పిల్లల, ఇప్పటిదాకా మనకు తెలిసింది కేవలము గుసగుస మాత్రమే. దేవుడంట దేవుడంట యెహోవా దేవుడంట, అంతకంటే మనకేం తెలియదు. ఆయన కుమారుడు యేసుక్రీస్తు సర్వలోక రక్షకుడు, ఆయన ప్రాణం పెట్టారు, ఇంతే తెలుసు మనకి. కానీ ఇదే కాదు కదా దేవుడంటే. ఆయనను ఎవడు వర్ణించగలడు? ఎవడు ఆయన గురించి తెలుసుకోగలడు? మనకి తెలియనిది ఎంత ఉన్నది, మనకి తెలిసింది అసలు తెలిసిందిగా పరిగణించడానికి కూడా పనికిరా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, నీ హృదయము నిబ్బరముగా ఉన్నప్పుడు నీవు దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావు.